నిజాన్ని ఎన్నడూ భూస్థాపితం చేయలేదు, సత్యం ఎన్నడూ దాగదని బ్రదర్ అనిల్ అన్నారు. కేవలం ఆస్తి తగాదాల కోసమే వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ల మధ్య గొడవ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారాయన. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. వివేకాను హత్య చేసింది ఎవరనేది త్వరలోనే బయటపడుతుందంటున్న బ్రదర్ అనిల్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రోజుల తర్వాత కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని బ్రదర్ అనిల్ గారు కడప జిల్లా పర్యటన ఇస్తున్నారు. అయితే నిన్నటి రోజున కడప నగరంలోని రాజారెడ్డి వీధిలోని ఒక చర్చిలో ప్రార్థన నిర్వహించారు. అలాగే ఇవాళ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడానికి వచ్చారు. అయితే బ్రదర్ అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా రోజుల తర్వాత కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఎలా ఉంది సార్? నేను పిలువబడిందే ప్రార్థనలు చేయడానికి. ప్రార్థనలో పాటు అనేక విషయాల నిమిత్తము నేను కడప జిల్లాలో తిరుగుతున్నాను. సో బాగుంది, వెదర్ చాలా ఎండగా ఉంది. దేవుడు ఈ వేడిని చల్లపరచును గాక యేసు నామములో. సార్ ఇంకొక చిన్న విషయం, చాలా రోజుల తర్వాత వైఎస్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ దాదాపు కడప జిల్లాలో 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. మేడం గారు కడప పార్లమెంటరీ నియోజకవర్గంగా ఎంపీగా క్యాండిడేట్గా పోటీ చేస్తుంది. ఎలా ఉంది ఆదరణ సార్? నేను పొలిటికల్గా యూజువల్లీ ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవ్వను పాలిటిక్స్లో. నేను పంపబడింది యేసు ప్రభు సువార్త ప్రకటించడానికే. ఆదరణ అనేది దేవుడిచ్చాడు. ఖచ్చితంగా దేవుని మనుషుల హృదయాలలో ఈ కుటుంబం పట్ల గొప్ప ఆదరణ ఉంది. నేను చూశాను అది. మీకు కూడా మీ అంత మీడియా మిత్రులకు అందరికీ తెలిసే ఉన్నది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ మీడియా ఇస్ గివింగ్ us. అయితే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారి పైన కేవలం ఆస్తి తగాదాలతోనే నా మీద బురద జల్లే విధంగా ప్రచారం చేస్తుంది అంటున్నారు. అది అవాస్తవమా వాస్తవం? అవాస్తవం. అంటే దేని గురించి అంటారు? అసలు గొడవ దేని గురించి? ఊరికి ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో నేను ఒకటి అవాస్తవం అని చెప్పాను. ఇంకా వేరే ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ దాన్ని బట్టి. ఇది ఎన్నటి నుంచి ఎప్పుడు మా మావగారు ఆయన 2009లో చనిపోయారు. అప్పటి నుంచి లేని ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇక్కడ చెప్పండి అని అట్లా ఏం లేదు. దిస్ నథింగ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అంటే వాస్తవం అవాస్తవం ఏంటో అందరికీ తెలిసిందే. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అ పర్సనల్ థింగ్. ఈ టైంలో ఈ మీడియా ఉంది కదా అని మాట్లాడి నాకు ఈ ఎలక్షన్స్ ముందు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. సార్ అయితే 2008 కావచ్చు 9 కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అంతకు మునుపు సిబిఐ వారు ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు నమోదు చేశారు. అయితే వాస్తవంగానే సిబిఐ వారు చేశారా లేదా సుధాకర్ అనే అడ్వకేట్ చేయించారా అనేది ఇక్కడ ప్రజల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. నిన్న షర్మిల గారు కూడా మాట్లాడారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ నోట్లో చెప్పారు. అది మీరు చూడండి, నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు అవి మాట్లాడడం. నేను సువార్త చెప్పండి, యేసు ప్రభు గురించి చెప్పండి చెప్తాను. నేను ఒక సువార్త నేను ఏదో చెప్తా ఉంటే పాపులను తొక్కడానికి వచ్చాను. పాపులు కాదు బాబు, పాములను తేళ్లను తొక్కడానికి మాకు సంఘానికి యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. సో దయచేసి మిస్ఇంటర్ప్రిట్ చేసామనుకోండి, ఒక డిఫరెంట్ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో మీడియా మిత్రులకి అందరికీ కొంచెం ఫైనల్గా 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గావించబడ్డారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ సునీత గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అందుకు గాను వైఎస్ షర్మిల గారు మద్దతు ఇస్తున్నారు. ఆమె వెన్నంటే ఉన్నారు. నిజం నిర్భయంగా బయటికి రావాలనే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి నిజంగానే మా బాబాయిని హత్య చేసిన వాళ్ళు వీళ్ళే అంటున్నారు. సార్ అది ఎవరు చేశారంటారు? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పగ్గాలు పట్టక ముందు నుంచే కూడా సిబిఐలోకి కూడా వెళ్ళి మాట్లాడారు. అది కాంగ్రెస్లో వచ్చిన తర్వాత దానికి సంబంధం లేదు. అబద్ధము అబద్ధమే, సత్యము సత్యమే. సత్యముని ఎవరు చేశారో ఏందో అంటే బేసిక్లీ
అదొక దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ బయటికి తీసుకొస్తాడు. ఎందుకు అనవసరంగా ఐ డోంట్ వాంట్ మేక్ దిస్ అస్ అ పర్సనల్ థింగ్ నాకు. ఓకే, యేసు ప్రభుని పాతి పెట్టారండి. ఆయన పేరు సత్యము, నేనే మార్గము సత్యము అన్నాడు. యేసు ప్రభుని తీసుకెళ్ళి పాతి పెట్టాడు. 3వ దినమున తిరిగి లేచాడు. సత్యాన్ని పాతి పెట్టేంత బలమే కానీ ఆ జ్ఞానమే కానీ ఎవరికి లేదు. ఇప్పుడు కాకపోతే రేపు బయటకు వస్తుంది. అది అంతే. పెద్ద ఏంది వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా అని ఐ డోంట్ వాంట్ టు అక్యూజ్ సంబడి. నాకు సువార్త చెప్పమన్నారు, వాళ్ళు చేశారు చెప్పు, వీళ్ళు చేశారు చెప్పు అని చెప్పి అనవసరంగా మీడియాలో మాట్లాడి నన్ను ప్రెషర్ పెట్టి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించిన యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన చనిపోయాడు మన పాపాల కోసం. చాలామంది అనుకుంటారు ఆ యేసు ప్రభునే కాపాడుకోలే మన్నేం కాపాడుతారనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. కానీ ఆయన వచ్చిందే చనిపోవడానికి. ఆయన వచ్చి అందరి పాపాలు ఆయన మీద వేసుకొని పాపాల వెల చెల్లించి మరణించి మనకు ఒక రక్షణ మార్గం ఇచ్చాడు. ఆయనను చూసినవాడు, ఆయన ఒప్పుకున్నవాడు మతాన్ని స్థాపించడానికి రాలే. ఆయనకు అవకాశం ఇచ్చిన వారికి పాప క్షమాపణ, నిత్య జీవము కలును. ఇదే సువార్త. బిగ్ టీవీ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. నిజం నిర్భయంగా బయటకు వస్తుంది. ఆ దేవుడు ఖచ్చితంగా బయటకు వచ్చే విధంగా చేస్తాడు అంటున్న బ్రదర్ అనిల్. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, బద్వేల్ నియోజకవర్గం నుండి.